ఏ ఆవు వస్తుందా నాకు? ఎస్ పది చెప్తాను. మమ్మీ ఏమైంది? మమ్మీ తమ్ముడు నన్ను కొట్టాడు. మీ తమ్ముడేడి? ఏంటి మమ్మీ? మమ్మీ నన్ను ఎందుకు కొట్టావు? మీది నాకు ఈక్వల్. ఇదేం లాజిక్ బాబోయ్? ఈ విషయం కొట్టక ముందు ఆలోచించాల్సింది. మమ్మీ ఇది తీసుకో. ఏంట్రా అది? అయ్యమంటే యజమాని రాస్తావా? చదువుకోమంటే 3 మార్కులు తెచ్చిస్తావా? అమ్మా కుట్టి కుట్టి నా కాళ్ళు పోస్తున్నాయి. అమ్మా నాకేం తగలలే, కానీ తగిలినట్టు ఎంత యాక్ట్ చేశాను. ఇంత పొరుగు పడిగావు అంతా మీ నాన్న వల్లే. అబ్బా కాలు నొప్పి. ఇక్కడ బ్యాగ్ పట్టేస్తే సరిపోతుంది, పని అయిపోతుంది. నన్ను ఎందుకు కొట్టావు? అంతా నీ వల్ల మన కొడుకు హైట్ అయ్యాడు. దాన్ని నేనేం చేయాలి? నేను చెప్పించేయి. తప్పించుకున్నాను అనుకున్నానే. 2,000 years later. But we our స్మార్ట్ ఫోన్ లోకానికి తెలుసా నీ విలువ? స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే మాకెన్నో కష్టాలు. నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి ఫోను నా కోసం, ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి ఫోను. why this phone. Why this phone addiction. ఇది ఎవరితో తెలియద్దామా? ఇది మా ఫ్రెండ్ది. 2 years బ్యాక్ మా ఎదురు 8 times ఇది ఇచ్చాడు. నేను దీంతో ఓన్లీ 4 లేపగలను, కానీ మా ఫ్రెండ్ దీంతో ఆడితే విరాట్ కోహ్లీ కూడా తనని ఓడించలేడు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, మీరు క్రికెట్ ఆడుతున్నారా? నేను కూడా రావచ్చా? ఓకే. సరే డాన్స్ వద్దామా? ఓకే. ఉందా లేదా? లేదు. చూస్తూ బ్యాటింగ్. ఓకే. సరే కార్తీక్, నువ్వు ఫస్ట్ ఆడు. ఓకే తెలియద్దామా? ఇట్స్ ఓకే కార్తీక్, నేను ట్రై చేస్తా. సిక్సర్ బల షబా. After a few balls, second ball, third ball, fourth ball, fifth ball, sixth ball, seventh ball, eighth ball, ninth ball, 10th ball, 11th ball, 12th ball,
ఛా, అన్ని బాల్స్ మిస్ చేస్తున్నా. అధర్మాని అని చెయ్యగా యుగ యుగాన జగములోన పరి విధాలోన విభవించే. ఓ మై గాడ్, టు బి కంటిన్యూడ్. ఓ క్రికెట్ ఆడుతున్నారా? బాగానే ఆడుతున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి పట్టుకునే బాల్ 10 బిలియన్ బౌంటీ ఉంది. దాని నుంచి యూనిట్స్ తీసుకొని కాంప్లెక్స్కి వెళ్ళిపోవచ్చు. వాళ్ళతో ఆడి కాంప్లెక్స్కి వెళ్ళిపోతాం. ఏ బ్రో, నేను కూడా ఆడచ్చా? ఎట్లా మ్యాచ్ లూజ్ అయిపోతున్నాం కదా. తీసుకో. Swagger down the street with your red lips and funky beat. You better hold your head up to the sky. I'm gonna roll with you till the day I die. ఆలస్యమైందా వెంకటముని పుత్ర? తీసుకో. ఓకే. బాల్ నా చేతిలో ఉంది. అసలు ఏం జరుగుతుంది? మనకే మంచిది కదా. సోదరుడా ఆగు సోదరుడా, చెప్పాలి సోదరుడా, ఆగు సోదరుడా. తను ఎవరు తెచ్చిద్దామా? ఈ బాల్ స్వయం సచిన్ టెండూల్కర్ది. తీసుకో. తీసుకో. చూసావు కెప్టెన్, తను నాకు సమానుడా. నా బ్యాట్తో నేను 6 లేపా, కానీ తను 4 కొట్టాడు. ఆలస్యమైందా వెంకటముని పుత్ర? సమయానికి వచ్చావు సోదరుడా. ఓ లక్ష్మీకాంతయ్య, నీ బ్యాట్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. Red lips and funky beat. You better hold your head up. తయారవబడినది ద బెస్ట్ వుడ్ ఇన్ ద వరల్డ్ తో. I die. నీకు క్రికెట్ నేర్పుతున్నది ద వరల్డ్స్ బెస్ట్ కోచ్ అంటే నేను. Swing those hips around. Can't stop. అయినా ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నానంటే ఆలోచించు లక్ష్మీకాంతయ్య. తను సామాన్య ఆటగాడు కాదు. తన కళ్ళల్లో 100% ఫోకస్. తన చేతుల్లో ఓటమి ఎరుగని విక్టరీ బ్యాట్. తన పేరు చరిత్ర మర్చిపోలేదు. భరత మాత పుత్ర వీర్నా. Okay, first of all, we'll have 2 main characters of our series. Tell us the series name, The School Friends. So first, మీకు చూసినట్టు ఈ అబ్బాయి పేరు ఇంట్లో అయిపోయిన బెండకాయ, అండ్ ఈ అబ్బాయి పేరు మార్కెట్లో దొరికే దొండకాయ. సో వీళ్ళు స్కూల్లో ఏం చేస్తారో ఒకసారి చూద్దాం. దొండకాయ ఇంకా క్లాస్ స్టార్ట్ అవ్వలే. అవును బెండకాయ. మ్యాథ్ పీరియడ్. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఓకే కూర్చోండి. ఓకే, ఈరోజు మనం ఒక డిఫికల్ట్ సమ్ నేర్చుకోబోతున్నాం. ఇదే 2x + 5 = 15. సో ఫస్ట్ మనం ఇక్కడ x ఉంది కాబట్టి ఫస్ట్ 5ని ఈ పక్కకి తీసుకొచ్చి రాయాలా. ఇంకా ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మైనస్ అయిపోతుంది. సో మైనస్ రాయండి. 15 - 5 = 10. గుడ్, ద ఆన్సర్ ఈజ్ 10. సో ఇక్కడ రాసుకోండి. ఇక్కడ 2 ఉంది కాబట్టి x = 10/2. దొండకాయ క్లాస్ చాలా బోరింగ్గా ఉంది. మర్చిపోయాను, నేను ఒక టెస్ట్ చేశాను, చూపినా? చూపించు బెండకాయ. 4 కప్స్ చేసా. ఏ కలర్ కావాలి? గ్రీన్. GREEN. ఏ నెంబర్? 9. NINE. అర్థమైందా పిల్లలు? వెయిట్ సెకండ్.
దొండకాయ బెండకాయ లేండి, ఏం చేస్తున్నారు? అయిపోయి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఏం లేదు సార్ ఏ నీ చేతిలో ఏదో ఉంది, చూపి చూపి చూపి. ఏం లేదు సార్ ఓకే 4 కప్స్ ఆడుతున్నారా? అప్పో నేను కూడా జాయిన్ అవుతా. పద క్లాస్ అంతా గుంజీలు తీయండి. సారీ సార్ నెక్స్ట్ టైం చేయం సార్ ప్లీజ్ సార్ సారీ సార్ నెక్స్ట్ టైం చేయం సార్ చేయండి. ఆఖరికి పీరియడ్ అయిపోయింది. రా దొండకాయ వెళ్దాం. స్నాక్స్ బ్రేక్, అందరు వాళ్ళ స్నాక్స్ తినండి. దొండకాయ నాది లాటరీ చొక్కపాయి, నీది? సేమ్ బెండకాయ నాది కూడా లాటరీ చొక్కపాయి. ఓ మన ఇద్దరిది సేమ్ కదా. సార్ నాకు ఒక డౌట్, మీరెందుకు మాస్క్ వేసుకున్నారు? అదా యాక్చువల్గా నాకు జలుబు ఉంది అందుకనే. ఓకే సార్. ఇంగ్లీష్ పీరియడ్. వెయిట్ అ సెకండ్, మళ్ళీనా? వీళ్ళకి ఎట్టా కాదు. ఓకే వాటర్ బాటిల్ ఉందా? చెప్తా ఉండు వీళ్ళని. తీసుకోండి. పొద్దున్న క్లాసెస్ ఏంటి బుజ్జి? ఓకే మీ ఇద్దరికి బజ్జీ కావాలా? మీ పనిష్మెంట్ ఎట్టున్నా అంటే ఒక పాట పడండి. ఫస్ట్ బెండకాయ నూరా. ఈ చైర్ అక్కడ పెట్టుకొని కూర్చొని హాయిగా డ్రామా చూసుకుందాం. పాడు. ఓకే సార్. తేజ్మో బ్రదర్స్ మీకు ఎంతో ఎంటర్టైన్మెంట్ని ఇస్తున్నారు. వాళ్ళకి ఫీజు, ట్యాక్స్, లోన్స్ కావాలని ఏమీ అడగట్లేదు, కానీ వాళ్ళకి ఒక్కటే కావాలంటున్నారేంటో మీకు తెలుసా? ఇఫ్ యూ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ ఫ్రమ్ యువర్ ఫోన్. బెండకాయ ఒకసారి. Subscribe to Tejmore Brothers. Subscribe to Tejmore Brothers. Like, share to your friends. Click the bell icon for more videos like this. Subscribe to Tejmore Brothers. 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 సార్ ఎలా పాడాను? ఓకే బాగానే పాడు. ఫస్ట్ గుంజీలు దిగో. ఎందుకు సార్? నువ్వు పెద్ద సాంగ్ పాడిన వల్ల నా పీరియడ్ అంతా వేస్ట్ అయిపోయింది. డోంట్ వరీ, మీతో పాటు దొండకాయ వస్తున్నాడు కదా, ఎందుకంటే మీ ఇద్దరు కూర్చున్నారు కాబట్టి దొండకాయ కూడా వస్తాడు. వెళ్ళండి గుంజీలు దిగిపోండి. సారీ సార్ ప్లీజ్ గుంజీలు తీయండి. సారీ సార్ నెక్స్ట్ టైం చెయ్యం. తీయండి గుంజీలు తీయండి. సారీ సార్.
దొండకాయ పీరియడ్ ఫాస్ట్ అయిపోయింది కదా. అవును బెండకాయ. ఏంది ఏం లేదు సార్, ఏం లేదు సార్. కూర్చోండి. సార్ మీరెందుకు ఇంగ్లీష్ పీరియడ్కి వచ్చారు? అది యాక్చువల్గా ఇంగ్లీష్ మ్యామ్ యాబ్సెంట్ అయింది, అందుకనే నెక్స్ట్ పీరియడ్ కూడా నేనే ఉంటాను, ఎందుకంటే సోషల్ మ్యామ్ యాబ్సెంట్. సో ఇప్పుడు ఒకసారి ఇండియా మ్యాప్ డ్రా చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ సైడ్ అండ్ ఇట్లా చేసి ఓకే మనకి కవర్ చేసేసాం. సో ఫస్ట్ మనము డైరెక్షన్స్ అంటే ద పార్ట్స్ ఆఫ్ ఇండియా నేర్చుకుందాం. ఫస్ట్ ఇది సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా, సో దీన్ని సౌత్ ఇండియా అని చెప్తారు. అండ్ దీన్ని నార్త్ పార్ట్ అంటారు కాబట్టి దీన్ని నార్త్. సో ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతా, కానీ రోల్ నెంబర్ వైజ్ లాస్ట్ నుంచి ఫస్ట్ ఎవరు వస్తారు? నేను సార్. ఓకే నువ్వేనా దొండకాయ? ఓకే నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? ఓకే సార్. ఓకే ఈ ఇండియా ఇప్పుడు ఏ కాంటినెంట్లో ఉంది? జపాన్. ఓకే జపానా? దొండకాయ గుంజిల్ దీబో సార్. ఏ డోంట్ వరీ. బెండకాయ నువ్వు కూడా. ఏ బల్ల బల్ల శబ శబ. ఎందుకు సార్? ఎందుకంటే ఇంతకు ముందు నువ్వు జపాన్ జపాన్ అని చెప్తుంటే విన్నానులే. లేయ్ లేయ్. లేదు గుంజిల్ తీయండి. తీయండి తీయండి. అందరు వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ ప్యాక్ చేసుకోండి. దొండకాయ ప్యాక్ చేసుకున్నాం. సరే బెండకాయ. అబ్బా ప్యాక్ చేసుకున్న తర్వాత కూర్చోండి అందరూ. ప్యాక్ చేసుకున్నాం సార్. ఓకే ఓకే కూర్చోండి. బెండకాయ దొండకాయ నెక్స్ట్ టైం నుంచి చేయబాగండి. ఓకే ఓకే సార్. వెయిట్ 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 వెళ్ళబాకండి, అందరు కూర్చోండి కూర్చోండి. ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. అందరు కూర్చునేసారా? అందరు వినండి, రేపు మీ అందరికీ సోషల్ ఎగ్జామ్ ఉంది. ఓకే కంబాక్స్ చాలా బాగుంది దొండకాయ కదా. సార్ ఏమన్నారు? రేపు సమోసా ఇస్తారంట. సమోసానా? వెయింగ్ మిషన్ ఎందుకు బయట ఉంది? లాస్ట్ నా వెయిట్ ఎంత? ఇప్పుడు ఒకసారి వెయిట్ చెక్ చేద్దామా? సరే. వెయిట్ 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 వెళ్ళబాకండి, అందరు కూర్చోండి కూర్చోండి. ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. అందరు కూర్చునేసారా? అందరు వినండి, రేపు మీ అందరికీ సోషల్ ఎగ్జామ్ ఉంది. ఓకే కంబాక్స్ చాలా బాగుంది దొండకాయ కదా. సార్ ఏమన్నారు? రేపు సమోసా ఇస్తారంట. సమోసానా? ఏ బెండకాయ నాకన్నా ముందెందుకు వచ్చావు? అదా మా మమ్మీ తొందరలే పంపించేసింది. సరే ఇంకేం చేయగలము? కూర్చో 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 కూర్చో. సరే కూర్చుంటా. బ్యాగ్ చాలా బాగుంది దొండకాయ. ఎస్టర్డే సార్ చెప్పాడు కదా, అన్ని మెటీరియల్స్ తెచ్చావా? నేను తెచ్చాను, కానీ ఒకటి తేవడం మర్చిపోయా. నేను కూడా కప్స్ తేవడం మర్చిపోయా. నా దగ్గర ఎక్స్ట్రా కప్స్ ఉన్నాయి, నేను నీకు ఇస్తా, కానీ నా దగ్గర ప్లేట్స్ లేవు. నువ్వు ఎక్స్ట్రా కప్స్ తెచ్చావా దొండకాయ? నేను ఎక్స్ట్రా ప్లేట్స్ తెచ్చాను, నేను ఒకటి నీకు ఇచ్చేస్తాను సన్నా. ఓకే అమ్మయ్యా, మా ఇద్దరికి సెట్ అయిపోయింది. ఇండియా కంట్రీ ఇస్ ఇన్ ఏషియా కాంటినెంట్. తెలంగాణ ఇస్ దేర్ ఇన్ ఇండియా. చూడు నేను ప్లేట్స్ తెచ్చా. ఇదిగో కప్స్ తీసుకో. ఒక ప్లేట్ తీసుకో. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏమో నాకు కూడా అర్థం కావట్లే. అడుగుదామా రిచ్గా ఒకసారి?
దొండకాయ బెండకాయ మీరు ఎందుకు ప్లేట్లో గ్లాసులు తెచ్చారు? అయినా మనకెందుకు లక్కీ? ఇద్దరేం తేలేదా? పాపం. టైంకి రీచ్ అయిపోయాం. ఓకే. ఓ ఓ గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ పట్టండి సార్. ఎవరిది చెప్తా ఏదో ఒక రోజు కనిపిస్తారు కదా. కూర్చోండి అందరూ. సో ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ హెడ్డింగ్ రాద్దాము. సోషల్. ఓకే సోషల్. సార్ ఏమన్నా డౌట్ ఉందా? చెప్పులకి. సార్ నిన్న వెళ్ళేటప్పుడు ఒకటి చెప్పాడు కదా. ఓకే దాని గురించి నేను ఫుల్ మర్చిపోయాను. థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్. అండ్ సరే కూర్చో. ఓకే దాని గురించి పడిపోయిందా? ఓకే దాని గురించి నెక్స్ట్ పీరియడ్ అంటే స్నాక్స్ తర్వాత. ఓకే స్నాక్స్ పీరియడ్. నాకు ఎప్పుడు ఇస్తుందబ్బా? ఇదేంటి ఇట్లా చూస్తుంది? త్వరగా తినాలి లేకపోతే డబ్బా కాల్ చేస్తుంది. సార్ నాకు ఒక డౌట్, మీరెందుకు మాస్క్ వేసుకున్నారు? అదా యాక్చువల్గా నాకు జలుబు ఉంది అందుకనే. ఓకే సార్. మళ్ళీ అడితే ఏమైనా తిడతారేమో, ఎందుకు వేసుకో. ఏం లేదు సార్. దొండకాయ సార్ చెప్పారు కదా బ్రేక్ పీరియడ్ అంతా ఇస్తారని. సో అన్ని ప్రిపేర్ చేసుకుని వస్తానా? ఓకే ఇది ఎక్కడుంది? దొరికింది. రా టెక్స్ట్ బుక్ తీసుకొని చదువుకుందాం. ఓకే లక్కీ. నేను నీకు క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు నాకు క్వశ్చన్స్ అడుగు. ఓకేనా? ఓకే లక్కీ. నాన్న గణేష్ చతుర్థికి ఒక బొమ్మ తీసుకురా. ఓకే నాన్న. కార్తీక్ వెళ్దాం రా. ఓకే అన్న. ఎక్కడ కొన్నాం కార్తీక్? అన్న అక్కడ కొందామన్నా. సరే కార్తీక్. ఏ బొమ్మ కావాలి చెప్పండి. కార్తీక్ అది తీసుకుందామా? అన్న వేరే తీసుకుందామా? సరే అన్న అది తీసుకుందామా? బాగుంది తీసుకోండి. 1 minute అండి. ఎందుకన్నా? బాగుంది కదా. ఒకసారి ఇంటికి అన్న బాగుంది కదన్నా. నువ్వు తీసుకునేది ఎలాంటిదో తెలుసా? కలర్ఫుల్ గా ఉంది. నీకు చూపించాలి చూడు. మనం కొనే కలర్ఫుల్ గణేష్ విగ్రహాలలో కెమికల్స్ యాడ్ చేస్తారు. మనం నిమజ్జనం చేసినప్పుడు ఆ కెమికల్స్ వాటర్తో మిక్స్ అయ్యి చేపలన్నీ చనిపోయి వాటర్ అంతా పొల్యూట్ అవుతుంది. అందుకనే అక్కడ నేను వద్దని చెప్పాను. అర్థమైందా కార్తిక్? సారీ అన్న, ఇంకెప్పుడు కలర్ఫుల్ గణేష కొనను. అన్న ఇప్పుడు ఎలా గణేష్ విగ్రహం? అన్న చూడు. ఏమైంది కార్తిక్? అరే మన ఇంత సోపు ఇక్కడ ఉంటే అది ఎట్లా వచ్చింది? అన్న అక్కడ ఏదో ఉంది. రా కార్తిక్ చూద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో చాలా ఎఫర్ట్స్ పెట్టామండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. Please don't buy colorful Ganesh idols, but buy eco-friendly Ganesh idols.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గణేష్ చతుర్థి.